భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించడానికే పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదుల్ని ఉసిగొల్పుతుందని అనుకుంటున్నాను. భారతదేశంలో కూడా మా యొక్క పెద్ద సంఖ్యలో సైన్యం మాది ఉంది. భారతదేశంతో మేము యుద్ధం చేయాలి అంటే మేము ఇక్కడి నుంచి భారతదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. భారతదేశంలోనే మా సైన్యం ఉంది కాబట్టి మేము ఆజ్ఞాపిస్తే వాళ్ళే ఆ యొక్క యుద్ధాన్ని విజయం సాధిస్తారు అని ఆ వ్యక్తి చెప్పాడు. దీనికి ఒక ముస్లింగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని కూడా ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు ఆయనకు ప్రశ్నించారు ఆ మీడియా సమావేశంలో, భారతదేశంలో మన సైన్యం ఎక్కడ ఉంది, ఎన్నో కోట్ల సంఖ్య అని చెప్పాడు ఆయన. కోట్ల సంఖ్యలో మన ఆర్మీ అక్కడ ఉంది భారతదేశంలోని. ఎవరు వాళ్ళు అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఆ మూర్ఖుడు అని అనాలి అతనికి. ఎవరు వాళ్ళు అంటే అక్కడ ఉన్న ముస్లిములే మా యొక్క సైన్యము, మా యొక్క బలము అని చెప్పాడు. అయితే ఈ సందర్భంగా మేము పూర్తి మద్దతు, పూర్తి సహకారం కేవలం మా భారత సైన్యానికి మాత్రమే ఉంటుంది. పాకిస్తాన్కు మాకు ఎలాంటి సంబంధము లేదు. ఒకవేళ పాకిస్తానే మాకు అంత ముఖ్యం ఉంటే ఎప్పుడైతే భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిందో అప్పుడే మా తాత ముత్తాతలు అక్కడికి వెళ్ళిపోయి ఉండేవారు. ఎందుకంటే అది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ఎక్కడికే వెళ్ళాలి అని ఉండేది. అప్పుడే వెళ్ళలేము మేము, ఇప్పుడేం వెళ్తాము అని ఈ యొక్క డౌట్ కూడా ప్రజల్లో ఉండకూడదు. ఏ ముస్లిం ఎంత మంచి పని చేసినా గానీ ఆయనకు మళ్ళీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు పడుతుంది మన భారతదేశంలో. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతదేశం నా యొక్క మాతృభూమి అని ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా గానీ ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మనం చేసుకున్న కొన్ని తప్పులు, ముస్లిం సమాజంలో కొంతమంది తప్పులు చేశారు. దాని కారణంగానే ఈ రోజు ఎవరు కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు.